శరత్ ఉదయ్ అని అంట ఈ కమీడియన్ పేరు. స్టాండప్ కామెడీ చేస్తాడు ఈ పిల్లగాడు. బెంగళూరులో కోరమంగళాలో ఏదో షో చేస్తున్నాడట. కొంతమంది కార్యకర్తలు వచ్చిరట. ఆప్ చలాప్ అని అన్నారట. ఎదురబోయ్ అని అన్నారట. సో కామెడీ స్టేజ్ మీద అవుతున్నది. ఆ కామెడీ స్టేజ్లోనే పొలిటికల్ కోర్ట్ తయారు చేసి పడేసిర్రు వీళ్ళు. ఎవరు చేసిర్రు? టీడీపీ కార్యకర్తలు చేసిర్రు. ఏమని చేసిర్రు? జై లోకేష్, జై టీడీపీ అనుకుంటా చెప్పి వచ్చేసి ఫోర్స్ చేసి ఆపిర్రు. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏందనంటే, ఇది అగ్రెసివ్నెస్. అంటే నేను వీని మీద గిట్ల టార్గెట్ చేస్తే మా అన్న ఖుష్ అవుతాడు. మీ అన్న రేపు మర్చిపోతాడు రా. రేపు నీ మీద కేసులు బుక్ అయినాయి అనుకో, ఇట్లా న్యూసెన్స్ కేసులు, ఆయన మీద అది చేసిన కేసులు, మీ అన్న వచ్చి కాపాడుతాడరా? ఏ అన్ననైనా కూడా కాపాడుతాడరా? నువ్వే కోర్టుకు పోవాలా, నువ్వే తిరగాల. వీళ్ళది ఎట్లుంటుంది తెలుసా? భక్తులది రాజకీయ నాయకులను ఎవరు క్వశ్చన్ చేయొద్దు రాబాయ్. అందులో మా అన్ననైతే అసలే అనొద్దు. మా అన్న పిత్తిన సువాసనే. నాయకుడి మీద ఉన్నంత ప్రేమ ధర్మం మీద ఎందుకు ఉండదు అని చెప్పి చెప్తున్నా. నాయకుడి మీద మాట్లాడితే మాత్రం యాక్షన్ మాట్లాడతారు. బట్ అదే మన ధర్మం మీద ఏమన్నా మాట్లాడితే డిస్కషన్కి కూడా ఎందుకు పరిమితం కాదు అని చెప్పి మాట్లాడుతున్నాను. నేను ప్రశ్నిస్తే నీ గవర్నెన్స్ మీద ఎందుకు ప్రాబ్లం వస్తుంది? నాయకులకి ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఏం తెలుసా? లైక్ కొట్టు, షేర్ కొట్టు, కమెంట్, నాకు పాజిటివ్ పెట్టు, లేదంటావా ఈ నెత్తి మీద మొట్టకాయలు కొట్టు. ఇదే ఇది కార్యకర్త అంటే. ఇదే చిల్లర నాగాలు ఎవరైతే కూడా వైఎస్ శరత్ని ఇబ్బంది పెట్టిరు కదా, నిరుద్యోగత మీద ఎప్పుడన్నా మాట్లాడినరా? మేము మాట్లాడినాం రా. మాకు కావాల్సిన నీళ్లు, భూములు, నిధులు, నియామకాలు ఎప్పుడన్నా మాట్లాడినరా? ఈ పొలిటికల్ అగ్రెషన్ దేనికి అంటే భజనకు. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. శరత్ ఉదయ్ అని అంట ఈ కమీడియన్ పేరు. స్టాండప్ కామెడీ చేస్తాడు ఈ పిల్లగాడు. బెంగళూరులో కోరమంగళాలో ఏదో షో చేస్తున్నాడట. కొంతమంది కార్యకర్తలు వచ్చిరట. ఆప్ చలాప్ అని అన్నారట. ఎదురబోయ్ అని అన్నారట. సో కామెడీ స్టేజ్ మీద అవుతున్నది. ఆ కామెడీ స్టేజ్లోనే పొలిటికల్ కోర్ట్ తయారు చేసి పడేసిర్రు వీళ్ళు. ఏమైందిరా అని చెప్పి మాట్లాడితే బెంగళూరులో స్టాండప్ కామెడీ చేస్తుండట. ఎవరు? మన శరత్ ఉదయ్. మాట్లాడుతుంటే ఎప్పుడో ఒకప్పుడు ఏవో మాట్లాడిన విమర్శలకు కొంతమంది పొలిటికల్ షో స్టాపర్లు ఉంటారు కదా, సపోర్టర్లు ఉంటారు కదా, వాళ్ళు వచ్చిరట. వచ్చి డిమాండ్ చేసి నువ్వు ఆపరా వైద్య రాప్ అని చెప్పి చెప్పాడు. ప్రాబ్లం ఏంటంటే మామ, స్టాండప్ కామెడీ షోలో జోక్ చెప్తే అదే పొలిటికల్ కోర్ట్ అయిపోయింది. జడ్జిమెంట్ కూడా ఇచ్చేసారు. ఎవరిచ్చారు? మళ్ళీ ఒక పార్టీ కార్యకర్తలు. మళ్ళీ ఇప్పుడు నేను పార్టీ పేరు చెప్పింది అనుకో, గిలగిల కొట్టుకొని చేస్తారు ఇక. వీళ్ళు ఎట్లుంటుంది అని అంటే, వీళ్ళు బయట వాళ్ళ మీద ఏమన్నా వాడతారు, ఏమన్నా చేస్తారు. కాకపోతే వీళ్ళని మనం అన్నాం అనుకో, వీళ్ళ కోపం రాదు. వీళ్ళు ఏమంటారు? నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను. చెలియా ఫీల్ మై లవ్, అదే కదరా పాట. అది ఫీల్ మై లవ్ ఎట్లయితుంది? రాధిక కాదు కదా. అసలు ఏం జరిగింది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే, హైదరాబాద్ బేస్డ్ కమెడియన్ ఎవరైతే మన శరత్ ఉదయ్ అయితే ఎవరైతే ఉన్నారో చూడు, కోరమంగళలో ఆయన షో చేస్తుంటే ఆయన షోని ఇంటరప్ట్ చేసిర్రు. ఎవరు చేసిర్రు? టీడీపీ కార్యకర్తలు చేసిర్రు. ఏమని చేసిర్రు? జై లోకేష్, జై టీడీపీ అనుకుంటా చెప్పి వచ్చేసి ఫోర్స్ చేసి ఆపిర్రు. మళ్ళీ దీన్ని ఏమంటారు? అక్కడ ఉన్న ఆడియన్స్ కూడా ఏం చేయలేకపోయారు నిజంగా చెప్పాలనంటే. మళ్ళీ ఈ ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్ ఎవరు? ఇట్లాంటివి పార్టీలు యాక్సెప్ట్ చేస్తాయా? మళ్ళీ టీడీపీ బాధ్యత తీసుకుంటుందా? ఒక్క ఇన్సిడెంట్ వన్ ప్యాటర్న్ అని అంటే అనుకోవచ్చు. వెనకటికి ఇట్లా చేస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు కామెడీ అనేది క్రైమ్ అయిపోయిందా గిరీష్ అని అంటే, అవు క్రైమే. ఎప్పుడు తెలుసా? పొలిటికల్ పార్టీలు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయ్యి, పొలిటికల్ కార్యకర్తలు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతారు కదా, అప్పుడు కామెడీ కూడా క్రైమ్ అయిపోతుంది. పొలిటికల్ జోక్ కూడా ఎఫ్ఐఆర్కి దారి తీస్తుంది. కాదా? వాస్తవమా కాదా? ఇప్పుడు ప్రజలు కూడా ఏమనుకుంటారు అన్నది మనం చూడాలి. అక్రాస్ సోషల్ మీడియా కమెంట్లు చూడండి, రియాక్షన్స్ చాలా ఇంటెన్స్గా ఉన్నాయి. అరే ఇదేంద్రా భయ్, ఇంత చిల్లర చాతలు చేస్తున్నారు. పార్టీ కార్యకర్తలు వచ్చి స్టాండప్ కామెడీ షోలో మాట్లాడడం ఏంది? మేము అక్కడ ఉండి కూడా ఏం పీకలేకపోయినాము, మేము సైలెంట్ ఉన్నందుకు ఇలా సిగ్గుపడుతున్నాము, ఏంది ఇది పొలిటికల్ ఇంటిమిడేషను అని చెప్పి ఆడ ఉన్న ప్రజలు కూడా మాట్లాడు మొదలెడుతున్నారు. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏందనంటే, ఇవాళ పొలిటికల్ వాల్యూస్కి ఏమైనాయి అనేది ఒక పెద్ద క్వశ్చన్ ఫ్రెండ్స్. సో డీపర్ సెంటిమెంట్ గురించి మనం మాట్లాడదాం. ఎందుకంటే రాజకీయాలలో ఎప్పుడైతే ఐడియాలజీ అనే గ్రౌండ్ కిందికి పోవుడు మొదలవుతుందో, ఇది అగ్రెసివ్నెస్. అంటే నేను వీని మీద గిట్ల టార్గెట్ చేస్తే మా అన్న ఖుష్ అవుతాడు. మీ అన్న రేపు మర్చిపోతాడు రా. రేపు నీ మీద కేసులు బుక్ అయినాయి అనుకో, ఇట్లా న్యూసెన్స్ కేసులు, ఆయన మీద అది చేసిన కేసులు, మీ అన్న వచ్చి కాపాడుతాడరా? ఏ అన్ననైనా కూడా కాపాడుతాడరా? నువ్వే కోర్టుకు పోవాలా, నువ్వే తిరగాల. ఇట్లాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ నేను పేరు చెప్తే గిరీష్ అన్న నువ్వు ఆయన పేరు ఎందుకు తీసుకున్నావు అని అంటారు. మళ్ళీ నేను అందుకే ఎవరి పేరు తీసుకుంటలేను రయ్యా. నేను స్వచ్ఛందమైన మనసుతో స్వచ్ఛందంగా మాట్లాడదామని అనుకుంటా, గంతే. మీరు ఊహించుకుంటారు, గంతే. నాదేముండదు ఆడ. ఇప్పుడు ఈ అగ్రెసివ్ బిహేవియర్ అనేది కుదురుతుందా?
ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు ఉదయ్ మాట్లాడిన మాటలలో ఏదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు కేసు బుక్ చేయి, కోర్టులు తీర్పులు ఇస్తాయి కదా, చట్టాలు ఎందుకున్నాయి మీ చేతిలోకి తీసుకోనికేనా? నీ ఐడియాలజీ వీక్ ఉంది కాబట్టి నువ్వే మొదలెట్టినావు ఇంటాలరెన్స్ని పీక్కి తీసుకుపోయి. ఐడియాలజీ వీక్ ఉంటేనే కదా ఇంటాలరెన్స్ పీక్ అవుతుంది. ఇప్పుడు ఈ స్పీచ్ని ఎవడు ఓనప్ చేస్తాడు అని అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. ఏందనంటే రాజకీయ నాయకులు పొలిటికల్ రిప్రజెంటేటివ్స్, కరెక్ట్? వాళ్ళు జవాబుదారీ ఎవరికి ఉండాలని అంటే రాష్ట్ర ప్రజలకు ఉండాలి కదా. ఇది పార్ట్ ఆఫ్ డెమోక్రసీయా కాదా? ఇది డెమోక్రసీలో భాగం. వీళ్ళది ఎట్లుంటుంది తెలుసా భక్తులది, రాజకీయ నాయకులను ఎవరు క్వశ్చన్ చేయొద్దు రాబాయ్, అందులో మా అన్ననైతే అసలే అనొద్దు, మా అన్న పిత్తిన సువాసనే, గిట్లనే ఇక. ఇంకా నయం ఏదైనా డైలాగులు వచ్చినాయి అనుకో, వెనక ఒక డైలాగ్ విన్నాం మనం, కత్తుల కట్టలతో కాదురా కంటి సూప్తో చంపుతానని. ఇక గిసుంటి కార్యకర్తలు దొరికిరు అనుకో, కత్తుల కట్టలతో కాదురా కంటి సూప్తో కూడా కాదు, ఉచ్చ చుక్కతో చంపుతానంటారు వీళ్ళు. మా పార్టీ ఉచ్చ చుక్కతో చంపుతానని అంటారు. ఏందిరా భయ్ ఇదని అంటారు. నేను ఏ పార్టీకి మాట్లాడుతున్నాను, అందరి పార్టీలకి ఇట్లనే తయారైంది. డెమోక్రసీలో పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఆరా భయ్ నిజంగా పార్టిసిపేషన్ ఉంటుంది కానీ కరెక్టా రాంగ్? ఏందిరా ఇది నాకు అర్థం కాదు. ఈ సెలెక్టివ్ అవుట్రేజ్ ఏందిరా అని చెప్తున్నా. పోనీ బ్యాచ్, ఈ బ్యాచ్కి నేను ఒకటి అడుగుతున్నా హరీష్, మళ్ళీ హిందూ బంధువు తరుణ్ కటక్ మీద ఇష్యూ అయింది ఢిల్లీలో. వీడు మాట్లాడిండా? ఎన్నో దేవాలయాల భూములు అన్యక్రాంతం అవుతున్నాయి, ఎంక్రోచ్మెంట్ అవుతున్నాయి, మాట్లాడినరా? మున్నవర్ ఫారూఖీ గారు వచ్చి ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడితే షేరే హైదరాబాద్ టైగర్ రాజా సింగ్ గలం ఎత్తుతాడు కానీ వీళ్ళు ఎవరైనా మాట్లాడినరా? ఒక్కోడన పోయి మాట్లాడిండా? ధర్మం దగ్గర లేని ఐక్యత రాజకీయ నాయకుడి దగ్గరికి వచ్చేసరికి ఎందుకు వస్తుంది? పేటీఎం బ్యాచ్లు కాదా? ఆడు పచ్చోడు ఉండని, గులాబోడు ఉండని, కాషాయుడు ఉండని, ఎవడని ఉండరు రా భయ్. నేను ఏ పార్టీ పేర్లు తీసుకుంటలేను, ఏడు సావకురు నా మీద. ధర్మం దగ్గర వీళ్ళకు లెవ్వది వీళ్ళకి రెచ్చిపోదు, ఎందుకంటే ధనం ఉండదు కదా. అదే మేము మాట్లాడితేనేమో ఎంత ఇచ్చిర్రా బత్తాయి నీకు అని అంటారు. మళ్ళీ నీకెంత ఇచ్చిర్రా జెండా పట్టుకున్నాడు కొట్లాడికే. అయినా నేను ఏమంటున్నా అంటే జై నాయకుడా అని చెప్పి ఆయన పేరు తీసుకున్నాడు ఏందిరా? భారత్ మాతాకి జై అని ఉండాలి. కానీ ఇప్పుడు ఈ కేసులు డిబేట్ అయితే, కంటెస్ట్ అయితే, లేదా పర్సెప్షన్ ఏం పోతుందా అని పక్కకు పెడదాం. బట్ పర్సెప్షన్ అనేది రాజకీయాలు తీస్తుంది కదా. నువ్వు పాలిటీషియన్ మీద జోక్ వేస్తే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నావు, డిస్రప్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. బట్ అదే ధర్మం వైపు వచ్చినప్పుడు దాని మీద డిబేటు చేయవు, ఇంకేమనంటే డిలే చేస్తావు, నీ నోట్లో మన్నువాడా, నువ్వు సైలెంట్ అవుతావు. దిస్ ఈజ్ నాట్ ఎ క్వశ్చన్ జస్ట్ అబౌట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ యార్. ఇట్ ఈస్ ఎ కన్సిస్టెన్సీ ఆఫ్ ఎ రియాక్షన్ విచ్ ఈస్ హర్టింగ్ మై హిందూ సెంటిమెంట్స్ యాజ్ వెల్ టుడే అండ్ ఈవెన్ బిఫోర్. నాయకుడి మీద ఉన్నంత ప్రేమ ధర్మం మీద ఎందుకు ఉండదు అని చెప్తున్నా. నాయకుడి మీద మాట్లాడితే మాత్రం యాక్షన్ మాట్లాడతారు, బట్ అదే మన ధర్మం మీద ఏమన్నా మాట్లాడితే డిస్కషన్కి కూడా ఎందుకు పరిమితం కాదు అని చెప్పి మాట్లాడుతున్నాను. నేను భారత రాజ్యాంగం మీద మాట్లాడాలంటే నాకు మంచి పట్టున్నది రే. ఈ కార్యకర్తలకు నేను అందరికీ చెప్తున్నా, కోర్టులు క్లియర్ కట్గా చెప్పినాయి, ప్రభుత్వాలు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ప్రొటెక్ట్ చేయాలా. ఇదేమన్నా విద్వేషం అయినా మన హైదరాబాద్ పిల్లగాడి శరత్ ఉదయ్ ఏమని అన్నాడబ్బా? ఏమని అన్నాడు? వెనకటికి ఏదో విమర్శ చేసిండు, ఓకే, చంద్రబాబు నాయుడు గారినో, లోకేష్ గారినో, టీడీపీ ప్రభుత్వాన్నో అన్నాడు. రాజకీయాలలో విమర్శ సర్వసాధారణం కదా. మీరు చేయలేదా అన్నాడు? మీరు అసెంబ్లీ సాక్షిగా కుటుంబాలను తిట్టుకుంటారు కదా మీ రాజకీయాలలో మన్నువాడ. సరే అన్నాడు, అది ఇయ్యాల కూడా అనలే కదా, వెనకటికి ఎప్పుడో అన్నాడు కదా. నువ్వు కోర్టుకు పోయేది ఉండే, డిఫమేషన్ కేసు వేసేది ఉండే, నువ్వు వచ్చి ఆయనను ఎంబారస్ చేస్తావా? ఇది డెమోక్రసీకి డేంజర్ కాదా? నువ్వు చేసింది కరెక్టా? నువ్వు చేసింది కరెక్టా? ఆడ బెంగళూరులో ఎవరు లేకుండా ఇప్పుడు నెక్స్ట్ టైం ఇట్లా ఏమన్నా అయిందనుకో, ఇప్పుడు ఆడ ఏమవుతుంది? ఒక మాట అడుగుతా, చంద్రబాబు నాయుడుకు కొంచెం లేదా లోకేష్ గారికి కొంచెం అన్న కార్యకర్తలను కంట్రోల్ చేసుకునే కెపాసిటీ కూడా పెంచుకోవాలి సార్. మీరు నలుగురిని కూర్చోబెట్టుకొని ఒక మీటింగ్లలో ఇట్లా కూర్చోబెట్టి ఇట్లా మాట్లాడినంత మాత్రాన ఇట్ డజంట్ లుక్ సూపర్. యూ లుక్ సూపర్ వెన్ యూ కంట్రోల్ సచ్ నరేటివ్స్. ఇప్పుడు బెంగళూరులోనో కొరమంగళ అక్కడ ఇష్యూ జరిగింది, అక్కడ తెలంగాణ వాదం లేస్తే తెలంగాణ ప్రజలు ఉండరా? ఆడ ఏమరా చాలా మాట్లాడుతున్నారని చెప్పారు అనుకో, తెలంగాణ 2.0 మొదలవుతుంది. మంచిగా ఉన్న ప్రజలలా చిచ్చు పెడుతున్నది ఇప్పుడు ఎవడు? ఒకడికి తెలివి లేక తెలంగాణ ఆంధ్ర అని ఇండియా పాకిస్తాన్ అంటాడు. ఒకడేమో బందర్వాజాల తెలంగాణ ఇచ్చింది అన్నట్టు. వాళ్ళ బందర్వాజాల ఆంధ్రాలో కలిపినప్పుడు అప్పుడు పంచాయతీ లేదు, ఇప్పుడు వచ్చినప్పుడు మాత్రం మీకు ఉంటుంది. కమిడియన్ మాట్లాడుకుంటారు ఆయన, దాన్ని డేంజరస్ షిఫ్ట్ లెక్క ఎందుకు చేస్తున్నారు? ఈజ్ ఇట్ ఇన్సైటింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎ వైలెన్స్ అకార్డింగ్ టు ది హియరింగ్స్ ఆఫ్ సుప్రీం కోర్టు తీసుకొని చూస్తే? మీకు ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు ఉంది గ్రౌండ్లో? నేను ప్రశ్నిస్తే నీ గవర్నెన్స్ మీద ఎందుకు ప్రాబ్లం వస్తుంది? నాయకులకి ఇది ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. ఏం తెలుసా? లైక్ కొట్టు, షేర్ కొట్టు, కమెంటు నాకు పాజిటివ్ పెట్టు, కమెంట్ పెట్టు కాదు పాజిటివ్ పెట్టు, లేదంటావా ఈ నెత్తి మీద మొట్టకాయలు కొట్టు. ఇదే ఇది కార్యకర్త అంటే. కార్యకర్త గీడికే. లాస్ట్కి మనం పోయి నాయకుల దగ్గర ఏం చేస్తున్నాం తెలుసా బ్రదర్? శరత్తుతో ఏం మాట్లాడిండు పక్కకు పెట్టు. చట్టాలు ఉన్నాయి, చట్టాల దగ్గర పోరు కదరా భయ్. కోర్టులు ఉన్నాయి, కోర్టుల దగ్గర పోరు కదరా భయ్. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టరు కదరా భయ్. లే దార్కార్తనం చూపించి కాలర్ ఎగరేసి ఇట్లా చూపించుడు పౌరుషం. మరి
మీకే పౌరుషం ఉంటే నిన్నగాకమున్న పుట్టినోడు కూడా పరశురాముడు శిష్యుడు అంటాడు. రే మీకు అర్థమవుతుందా? గోడుతో పోయేదానికి గొడ్డలు ఎందుకురా, ఇదో ట్రెండు అన్నా మేము వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? బ్యాచ్ హరీష్ వీళ్ళంతా అదే పోతారు, నమస్తే అన్న అని అంటారు. ఆయన వాళ్ళు గుర్తు కూడా పట్టరు వీళ్ళని. ఈ బ్యాచ్ అంతా ఇట్లనే ఉంటుంది, గుర్తు కూడా పట్టరు వీళ్ళని. ఏంది బ్రదర్ అని ఇట్లా అంటారు. అంటే అన్నా నేనే అన్నా ఆ రోజు కమెడియన్ శరత్ ఉదయ్ దగ్గర బెంగళూరులో మేము పోయి, ఆయనకి యాద కూడా రాదు. అచ్చా అట్లా ఇట్లా చూపిస్తారు ఇక ఫోటోలు తీసి. అన్న ఒక ఫోటో అన్న, ఫోటో చూస్తారు. మేము ఫోటో దిగినాం రా, గింతే వీళ్ళది. దీని తర్వాత ఇంకేముండదు, చెంచబెట్టి గీక్తే బంక చెక్క మాషపత్రి. ఇదే చిల్లర నాగాలు ఎవరైతే ఇప్పుడు పోయే శరత్ని ఇబ్బంది పెట్టిరు కదా, నిరుద్యోగత మీద ఎప్పుడన్నా మాట్లాడినరా? మేము మాట్లాడినాం రా రే. మాకు కావాల్సిన నీళ్లు, భూములు, నిధులు, నియామకాలు ఎప్పుడన్నా మాట్లాడినరా? ఈ పొలిటికల్ అగ్రెషన్ దేనికి ఏంటంటే భజనకు. ఈ భజన వచ్చినప్పుడు అరే ఒక మాట అడుగుతా, భజనకు బానిసత్వానికి ఏమైనా తేడా ఉందా మామ? భజనకు బానిసత్వానికి ఏమైనా తేడా ఉందా? రాజకీయాలలో చెల్లుకొని భజన వేరే దగ్గర మంచిదే. రాజకీయాలలో భజనకు బానిసత్వానికి ఏం తేడా ఉన్నది భయ్? నువ్వు సిస్టమ్ని కొలాబ్స్ చేస్తున్నావు రా భయ్. నీ రియల్ క్వశ్చన్ ఏంది తెలుసా ఫ్రెండ్స్? జోకులు క్రైమ్లు అయిపోయినాయి అనుకో, స్లోగన్లు ఫోర్స్ చేస్తారు మన మీదికి. అధికారము ఇలాని ఒక గాఢమైన అంధకారంలోకి నొక్కుతున్నది. కరెక్టారా? ఓ డెమోక్రసీ టెస్ట్ అనేది ఫెయిల్ అవుతున్నది. కార్యకర్తల బతికేడికి అయిపోయింది తెలుసా? కేవలం లీడర్లను కాపాడుకోవాలి. ఆ లీడర్లలో మన లీడర్, మా అన్న, మా కులపోడు, మా జాతోడు, ఇది ఇంకెక్కువైతుంది ట్రెండ్. మళ్ళా జోక్కి పర్మిషన్ కావాలనంటే పలుకే బంగారమాయన అని చెప్పి అయిపోతుంది కార్యకర్త రెస్పెక్ట్ ఎప్పుడు ఫీల్ అవుతాడు రా? ఎప్పుడు ఫీల్ అవుతాడు? కార్యకర్త అంధకారంలా అంతమైపోతున్నాడు రా. కార్యకర్తని క్రిమినల్ తయారు చేయకుండా పాలిటిక్స్లో అడుగుతున్నాను నేను, రాజకీయ నాయకులకు చెప్తున్నా. కేసులు బుక్ అయిన తర్వాత ఏ నాయకుడు కూడా కార్యకర్త క్యా కర్త అని చెప్పి మాట్లాడతాడు. భారత్ మాతాకి జై.